విమాన్ నగర్లో శ్రీ మేరు సహిత కనకదుర్గ అమ్మవారి దేవాలయం. ఇది నూతనంగా నిర్మించినటువంటి దేవాలయం. ఇది 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రతిష్ఠ అయింది. ఈ దేవాలయం విశేషం ఏంటంటే శక్తి పంచాయతన క్షేత్రం. శక్తి పంచాయతనం అంటే ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం, ఈ 5 దేవతలు ఉన్నటువంటి ఆలయాన్ని పంచాయతనం అంటారు. మనకి ఏ దేవత అయితే ఇష్టమో ఆ దేవతను మనం మధ్యలో పెట్టుకొని మిగతాది వాస్తు శాస్త్ర ప్రకారంగా, శిల్పశాస్త్ర ప్రకారంగా ఏ దేవత ఎటువైపు ఉంటే మంచిదో అటువైపు పెట్టి శాస్త్ర ప్రకారంగా ప్రతిష్ఠ చేస్తే ఆ పంచాయతనం అంటారు. మనది అమ్మవారి మధ్యలో ఉన్నారు కాబట్టి ఇది శక్తి పంచాయతం, శక్తి క్షేత్రం. మరొక విశేషం ఏంటంటే ఈ దేవాలయం మరి శ్రీచక్రం ఉంది. శ్రీచక్ర మహామేరు 3 అడుగుల ఎత్తు, 3 అడుగుల వైశాల్యంతో ఆ శ్రీచక్ర మహామేరు బిందు స్వరూపంలో అమ్మవారు శ్రీచక్ర మహామేరుపై కొలువై ఉన్నారు. అది ఈ దేవాలయం తాలూకా విశేషం. అలాగే దేవాలయంలో ఉన్నటువంటి మరకతలింగం మనకి విశాఖపట్నంలో ఎక్కడా కూడా లేని విధంగా మరకతలింగ రూపంలో ఆ మరకత మల్లేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. సిద్ధి గణపతి, సూర్యనారాయణ స్వామి, సత్యనారాయణ స్వామి, అలాగే నాగద్వందం ఇవన్నీ కూడా ఈ దేవాలయంలో కొలువై ఉన్నాయి. మరి ఆషాఢ మాసానికల్లా కూడా వారాహి అమ్మవారు మన దేవాలయంలో ప్రతిష్ఠ అవుతారు. అలాగే పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా ప్రతిష్ఠ అవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ విశేషమైనటువంటి శక్తిపీఠమైనటువంటి ఈ దేవాలయంలో ఎవరు ఏ పూజ చేసినా అది 1 కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అత్యధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణములు పొందుతారని మరీ తెలియజేస్తున్నాం. చాలా మంది భక్తులు ఈ దేవాలయంలో ఏదనుకున్నాం అది తక్షణమే నెరవేరుతుందని, అమ్మవారు చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉందని భక్తులందరూ కూడా చెప్పుకోవడం జరుగుతున్నది. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైనటువంటి శక్తివంతమైన దేవాలయాన్ని దర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మరీ తెలియజేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు కారు ఊరేగింపు, సాయంత్రం బోనాలు, ఎల్లుండి జాతర జరుగుతుంది. 3 రోజులు. ఈరోజు ఫస్ట్ రోజు అండి. రేపు 2వ రోజు ఉదయం సారి పెట్టి సాయంత్రం బోనాలు పెట్టి 3వ రోజు జాతర అవుతుందండి. జాతర 3 రోజులు జరుగుతుందండి. మొదటి రోజు ఘటాలు ఊరేగింపు, 2వ రోజు సారి ఊరేగింపు, 3వ రోజు దుర్గమ్మ జాతర. చాలా బాగా చేస్తామండి ఇక్కడ ఈ ఏరియాలో, విమాన్ నగర్ ఏరియాలో చాలా బాగా చేస్తారు. చాలా బాగుంటుంది. సోనం వారికి यात्रा में आए हैं हम लोग।
आज ही याद है అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు. ఈ అమ్మవారిని కోరిన అమ్మవారు కోరిన కోరికలు తీర్చే చాలా దేవత అమ్మవారు. చాలా చాలా మహిమ గల. పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. కావున ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకుని ఈ వాళ్ళ కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. భక్తులందరూ విచ్చేసి వారి కోరికలు తీర్చుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఉదయాన్నే అమ్మవారికి పూజ కార్యక్రమాలు, అభిషేకాలు జరిగాయి. మధ్యాహ్నం సాయంత్రం అమ్మవారికి బోనాల సమర్పణ జరుగుతుంది. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. భక్తులు కూడా చాలా మంది వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. అలాగే ఈ మేరు సహిత కనకదుర్గ అమ్మవారు జిల్లాలో అన్నింటిలో కన్నా అత్యంత అమ్మవారు ఇదిగా పేరు వెళ్తున్నారు. ఈ అమ్మవారు ఏది మనం అనుకుంటే అది కంపల్సరీగా జరిగి ఆ చిరులు బంధిస్తుంది అమ్మవారు. ప్రతి అమ్మవారికి మనం ఏవైతే కోరుకుంటున్నామో ఆ మొక్కులు ఖచ్చితంగా తీర్చుకుంటే కంపల్సరీగా మనం అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. అలాగే ఈ గుడికి మనకి అన్ని రకాల మరకతలింగం, అలాగే వినాయకుడు, అలాగే మన సూర్యనారాయణమూర్తి, సత్యనారాయణమూర్తి, అలాగే కిందని శ్రీచక్రం, పైన అమ్మవారు ప్రతిష్ఠ ఉన్నారు. ఈ అమ్మవారు ఇప్పటికి 2వ సంవత్సరం పూర్తవుతుంది. ఈ 2వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా అత్యంత వైభవంగా రేపు ఇవాళ భవనాల సమర్పణ, రేపు కూడా అమ్మవారికి ఇది చారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంత్రం భవనాలు ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అలాగే రేపు కూడా అమ్మవారికి ఎల్లుండు అలాగే అమ్మవారికి పూజలు అన్ని జరుగుతాయి, అభిషేకాలు అన్ని జరుగుతాయి. అలాగే మంగళవారం నాడు అమ్మవారికి పండుగ మహోత్సవం, తీర్థ పరస కూడా సాగుతుంది. అలాగే ప్రోగ్రామ్స్ అన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్ అది ఉంటే అత్యంత వైభవంగా జరుగుతాయని ఈ కార్యక్రమం భక్తులందరూ కూడా వచ్చి ఎవరి మంది జయప్రదం చేయవలసిందే కోరుచున్నాం. Gracias.